నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు కేవలం గ్లామర్ తోనే కాదు తనలో ఉన్న గట్స్ తోనూ వార్తల్లో నిలుస్తున్నారు. డూప్ లేకుండా దాదాపు 20 గంటలు నీటి అడుగున యాక్షన్ సీక్వెన్స్ చేసి భారతీయ సినీ చరిత్రలోని అరుదైన ఘనత సాధించారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అసలు ఏ సినిమా కోసం రష్మిక ఈ సాహసం చేశారు? ఆ ఫైట్ ఎంత కష్టమైంది? ఆ విశేషాలు ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రష్మిక మందన్న ఇప్పుడు యాక్షన్లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ మైసా కోసం చేసిన సాహసం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో రష్మిక గోండ్ గిరిజన యువతిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తన పాత్ర సహజంగా కనిపించాలన్న ఉద్దేశంతో షూటింగ్ కు ముందే బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు రష్మిక. ఈ పాత్ర కోసం ఆమె పెట్టిన కష్టాన్ని చూసి మూవీ యూనిట్ సైతం ఆశ్చర్యపోయిందట. ఈ సినిమాలో అత్యంత కీలకమైన అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కోసం సాధారణంగా డూప్ ను ఉపయోగించే అవకాశం ఉన్నా రష్మిక మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. స్వయంగా నీటి అడుగున యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొని 2 రోజుల పాటు కలిపి దాదాపు 20 గంటలు షూటింగ్ పూర్తి చేశారు. ఇంత సుదీర్ఘంగా డూప్ లేకుండా ఒక హీరోయిన్ అండర్ వాటర్ ఫైట్ చేయటం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని మూవీ యూనిట్ చెబుతోంది. అందుకే రష్మిక చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు ఆన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా రాహుల్ రవీంద్రన్, ఈశ్వరిరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మైసా గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకోగా త్వరలో టీజర్ ని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. మైసాతో రష్మిక మరోసారి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డూప్ లేకుండా 20 గంటల అండర్ వాటర్ యాక్షన్ అంటే నిజంగానే రష్మిక డెడికేషన్ కు ఇదో నిదర్శనమని చెప్పాలి. ఈ రికార్డు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మరి మైసా బాక్సాఫీస్ దగ్గర కూడా ఇదే స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.